పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్తైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఏ కురునందన, ఈ మూడు తమో గుణాలు ఏదైతే చెప్పానో, సత్వము అదే తమో గుణాలు ఏదైతే కామము క్రోధము లోభమని ఆ మూడు ద్వారాలొచ్చే ఎవడైతే విడుదల పొందుతాడో ముక్తుడవుతాడో అలాంటి వ్యక్తి తనకు శ్రేయస్సు కలగాలని కోరుకున్నవాడై దాని శ్రేయస్సు అనే మూలాన్ని అంటే పరమగతిని పొందుతాడు అని చెప్పాడు. ఇలా కామాదులు అధర్మ ప్రవృత్తికి హేతువులు అవడం చేత నరకద్వారాలని ముముక్షు వాటిని వదలాలని ఈ రకంగా భగవంతుడు ప్రతిపాదించి వాటిని వదిలినవాడు శ్రేయస్సు సాధన ఆ నిష్ఠుడై శ్రేయస్సు పొందతాడని చెబుతున్నాడు ఈ యొక్క శ్లోకం ద్వారా. ఏతైః విముక్తః కౌంతేయ తమోద్వారైః తమసో నరకస్య దుఃఖమోహాత్మకస్య ద్వారాణి కామాదయః. కౌంతేయ ఏతైః విముక్తః కౌంతేయ, కౌంతేయ వీటి నుండి విముక్తుడైన వాడు, కామక్రోధ లోభముల నుండి విముక్తుడైన వాడు తమోద్వారై తమసో నరకస్య దుఃఖమోహాత్మకస్య ద్వారాణి కామాదిహ. వీటి నుండి విముక్తుడైన వాడు తమోద్వారాలైన అంటే తమస్సుకు దుఃఖమోహాత్మకమైన నరకాలు కలిగించే కామాదులు అవేవైతున్నాయో అవే ద్వారాలు. అలాంటి ద్వారాలు తైః ఏతైః త్రిభిః, అటువంటి ద్వారాలు మూడు రకాలు. త్రిభిః విముక్తో నర ఆచరంతి అనుతిష్టతి. ఇలాంటి కామాదులను మూడిటి నుండి విడువబడిన మానవుడు అలాంటి వాడు ఆచరిస్తాడు, విడువబడిన వాడు శ్రేయస్సును ఆశ్రయిస్తాడు అని అర్థం. కిం అక్కడ ఆచరిస్తాడు అని చెప్పాడు అంతే. కిం దేనిని ఆశ్రయిస్తాడు? ఆత్మనః శ్రేయః, తనకు శ్రేయస్సు కలిగించే దాన్ని ఆశ్రయిస్తాడు. ఏమిటా శ్రేయస్సు? యతి ప్రతిబద్ధః పూర్వం నాచరతి తద్ అపగమాత్ ఆచరతి తతః తదాచరణాత్ యాతి పరాం గతిం మోక్షమపి ఇతి. ఏ ప్రతిబంధకము చేత మొదట చేసుకొనలేదు, ఏ ప్రతిబంధకము ఉన్న మొదట ఈ రకమైన ఆచరణ చేసుకోలేదో, శ్రేయస్సు ఆచరణ చేసుకోలేదో, అది ఇప్పుడు ఆ ప్రతిబంధకమైన కామ క్రోధ లోభములనే వాటిని నివృత్తై ఉండడం వలన వాటిని
ఇప్పుడు చేసుకోవడం చేత ఆ సాధన చేయడం వలన అలాంటి వాడు పరమాం గతిం అంటే మోక్షమపి ఇతి మోక్షాన్ని కూడా పొందుతాడు. మోక్షాన్ని కూడా పొందుతాడు. దానికి వేరే జన్మక్కర్లే. ఇప్పుడే పురుష ప్రయత్నం చేత ఆ నరక ద్వారాన్ని తొలగించుకుంటే ఆ సమకాలంలో శ్రేయస్సు సాధన చేస్తే తప్పకుండా మోక్షాన్ని పొందుతాడని భగవంతుడు చూపించాడు. అవతారిక నెక్స్ట్ శ్లోకానికి సర్వస్య ఏతస్య ఆసుర సంపత్ పరివర్జనస్య శ్రేయ ఆచరణస్య చ శాస్త్రం కారణం శాస్త్ర ప్రమాణాత్. అసుర సంపద వదిలిపెట్టడం వలన మరియు తన శ్రేయస్సుకు కావలసిన సాధనలు ఆచరించడం వలన, అసుర సంపత్తిని వదిలి తనకి కావలసిన శ్రేయస్సు సాధన ఆచరించడం వలన దీనికి అంతా ఏమిటి ప్రమాణం? అది వదిలిపెట్టిన తర్వాత ఈ రకమైన శ్రేయస్సు సాధనానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రం ప్రమాణాత్.